దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. భారతదేశం సాంకేతిక రంగంలో ఒక పెద్ద మైలురాయిని చేరబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోనే తయారైన తొలి సెమీకండక్టర్ చిప్ మార్కెట్లోకి రానుందని ఆయన వెల్లడించారు. తాజాగా జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో మాట్లాడిన మోదీ ఇది కేవలం ఒక సాంకేతిక పరిణామం మాత్రమే కాకుండా భారత స్వావలంబన ప్రయాణంలో ఒక చారిత్రాత్మక అడుగు అని స్పష్టం చేశారు. భారతదేశం చాలా సంవత్సరాల క్రితమే సెమీకండక్టర్ తయారీ ప్రారంభించే అవకాశం కలిగింది. దాదాపు 50 నుంచి 60 ఏళ్ల క్రితమే ఈ రంగంలో అడుగుపెట్టవచ్చు. కానీ అప్పట్లో ఈ అవకాశాలు చేజారిపోయాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. మనం కోల్పోయిన సమయాన్ని తిరిగి సంపాదించుకునే దిశగా వేగంగా కదులుతున్నాం. ఈ ఏడాది చివరి నాటికి మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ మార్కెట్లోకి వస్తుందని ఆయన అన్నారు. దేశంలో ప్రస్తుతం ఆధునిక సాంకేతికతో కూడిన సెమీకండక్టర్ కర్మాగారాలు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇవి ప్రారంభమైన తర్వాత భారతదేశం పూర్తి స్థాయి స్వయం సమృద్ధిని సాధిస్తుందని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. ఇక నుంచి మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, మన సొంత చిప్స్ను మనమే తయారు చేసుకుంటామని మోదీ తెలిపారు. ఇది స్టార్టప్ల నుంచి పెద్ద టెక్నాలజీ కంపెనీల వరకు అందరికీ బలం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే సెమీకండక్టర్లో భారత్ తన స్థానం సంపాదిస్తుందని అన్నారు. అంతేకాకుండా భారత్ ప్రస్తుతం 6G టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించిందని మోదీ తెలిపారు. 5Gలో ప్రపంచం మన వేగాన్ని చూసింది, కానీ 6Gలో భారత్ కేవలం వినియోగదారుగా ఉండదు. ఇప్పటికే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే కొన్నేళ్లలో 6G టెక్నాలజీని ప్రపంచానికి అందించే శక్తి మనకు ఉంది అని ఆయన వివరించారు. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కూడా భారతదేశం వేగంగా ముందుకెళ్తుందని మోదీ చెప్పారు. ఇప్పుడు కేవలం మన దేశ మార్కెట్కి వాహనాలు తయారు చేయడం కాదు, 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయడానికి భారత్ సిద్ధమవుతుంది. ఇది మనకు గర్వకారణమని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను భారీ స్థాయిలో ఎగుమతి చేయడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లో ఒక ప్రధాన ఆటగాడిగా నిలుస్తుందని మోదీ చెప్పారు. ఇప్పటికే గ్లోబల్ ఆటోమొబైల్ రంగం మన వైపు చూస్తుంది. మాకు ఉన్న టెక్నాలజీ, ఉన్న ప్రతిభ, ఉన్న యువత ఇవన్నీ కలిపి మనకు ఒక కొత్త శక్తిని ఇస్తుంది. భారత్ ఇకపై కేవలం మార్కెట్ మాత్రమే కాదు ప్రొడక్షన్ హబ్గా కూడా అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచం ఆర్థిక మాంద్యం గురించి ఆందోళన చెందుతున్న వేళ భారత్ మాత్రం స్థిరంగా, ధైర్యంగా ముందుకు సాగుతుంది. మన నినాదం రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. మనం కేవలం నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేసే వాళ్ళం కాదు, వేగంగా ప్రవహించే నది దిశనే మలిచే శక్తి మనకు ఉంది అని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మనం అనుకున్నది కల కాదు, కలలో నిజం కావడానికి కష్టపడుతున్నాం. భారతదేశం టెక్నాలజీ పారిశ్రామిక రంగంలో మాత్రమే కాకుండా గ్లోబల్ ఎకనామీని ముందుకు నడిపించే శక్తిగా ఎదుగుతుంది. ఇది కొత్త భారత్, ఇది విశ్వాసంతో ముందుకు సాగుతున్న భారత్ అని అన్నారు. చివరిగా, ప్రపంచం మనపై నమ్మకం పెంచుకుంటుంది. మనం నిర్మిస్తున్న సిస్టమ్స్ కేవలం మన కోసం మాత్రమే కాదు, ప్రపంచం కోసం కూడా. ఈ ప్రయాణంలో మనం ప్రతి భారతీయుడి కళను నెరవేర్చే దిశగా పయనిస్తున్నామని పేర్కొన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.